అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలు ఇంటికి రాగానే ఆకలైతుందంటారు. ఏవైనా స్నాక్స్ కావాలి. అలాగే లంచ్ బాక్స్‌లో కూడా స్నాక్స్ పెడుతూ ఉండాలి. లేదు అని ఊరికే రూ. 10 ఇచ్చే ప్యాకెట్స్ బదులుగా ఇలాంటివి చేసామనుకోండి ఇటు ఆరోగ్యం ఉంటుంది. మంచిగా ఉంటారు కదండీ! పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందరికీ మంచి రెసిపీ అండి ఇది. మనం స్వీట్ పొటాటో తీసుకొని రాగానే దానికి మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అటు ఇటు తొడిమె దగ్గర ఉంటుంది కదండీ! అది కట్ చేసేసుకోవాలి. చేసుకొని నేను ఇలా చిన్న సైజువే తెచ్చుకున్నానండి. మరీ లావువి కాకుండా మనం సెలక్షన్ చేసుకునేటప్పుడు ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి పుచ్చులు అలాంటివి లేకుండా తెచ్చుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టేసుకోవడమే. శుభ్రంగా కడిగేసుకొని అటు ఇటు కట్ చేసి ఇలా మధ్యకు ఒకటి చేశాననమాట. అయితే మందపాటి స్టీల్ గిన్నె పెట్టానండి ఇది. చాలా మందంగా ఉంటుంది ఇది. అందులో 1 స్పూన్ ఆయిల్ వేశాను. అది నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత వెంటనే ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఈవెన్‌గా ఒకదాని ఎమ్మటే ఒకటి వేసేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపామనుకోండి అంటే వాటికి ఆ నెయ్యి పడుతుంది. ఇది మందంగా ఉండడం వల్ల మనం మూత కూడా మాకిది టైట్‌గా ఉంటుందండి. మంచిగా ఎయిర్ బయటికి పోదనమాట. తొందరగా కుక్ అవుతది. మీకు ఇలా మందానిది లేదనుకోండి పైన నీళ్ళ మూత పెట్టుకోండి. ఒక గుంట మూత పెట్టి దాంట్లో వాటర్ పోసుకోండి. కానీ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి ఇది. మంచిగా కుక్ అవుతుందండి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కుక్కర్‌లో పెట్టాల్సింది లేదు. కానీ స్టీల్‌వే వాడండి. స్టీల్ కానీ, మట్టి పాత్రలు కానీ వాడండి. అలాగే అల్యూమినియం అలాంటి వాటిలలో చేయవాకండి ఈ రెసిపీస్. ఏదైనా అల్యూమినియం అంత మంచిది కాదండి. స్టీలు, కాపరు ఇలాంటి వాటిని యూజ్ చేయండి మట్టి పాత్రలైనా. మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. ఇలా ఒక 2, 3 టైమ్స్ వేడవుతూ ఉంటే కలుపుతూ ఉండాలండి. అట్లా 2, 3 టైమ్స్ కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఇలా చేసామనుకోండి కొంచెం సేపటికి ఇలా స్కిన్ ఊడుతుంది చూడండి. తొందరగా 5, 7 మినిట్స్‌లోనే అయిపోతదండి లో ఫ్లేమ్‌లోనే. కొంచెం కూడా అడుగు నల్లగా కాలేదు చూసారా? అంటే ఇది బాగా థిక్‌గా ఉంటుంది ఈ పాత్ర. అందువల్ల మంచిగా అయింది. అది ఇలా మనం ఫోర్క్ పెట్టి గుచ్చితే మంచిగా దిగిందనుకోండి మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఈ స్వీట్ పొటాటోని మనము కొంతమంది మోరం గడ్డలని, గడ్డలని కూడా అంటామండి. కర్రీస్‌గా చేసుకోవచ్చు. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా పనిచేస్తుంది. అలాగా కంటి ఆరోగ్యానికైనా, వెయిట్ లాస్ కావాలనుకునే వారు కూడా ఇది నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. మంచి ఆహారం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్ రాదండి. మంచిగా ఉంటుంది. కొంచెం తర్వాత బంద్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక దాంట్లో తీసేసుకున్నారనుకోండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే స్వీట్ పొటాటో రెసిపీ అండి. ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చీప్ అండ్ బెస్ట్‌గా దొరుకుతుంది మనకు మార్కెట్‌లో. అంటే ఏ సీజన్‌లో దొరికే ఫుడ్‌ని మనం ఆ సీజన్‌లో ఎంజాయ్ చేయాలండి. అప్పుడే మనకు కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అయినా అన్నీ వస్తుంది. అంటే ప్రకృతి సహజంగా సృష్టించిందే ఆ టైంలో మనం తినాలని. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.